హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గారు. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఏంటి ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కదా, అవునండి. ఇక ఈ రోజు అయితే మా పుట్టింట్లో వనభోజనాలకైతే చెట్ల కిందికైతే వెళ్తున్నారనమాట. ఇంకా కూతురు అల్లుని కూడా మా పుట్టింటి వాళ్ళు పిలిచారు. ఇక పిలిచాక వెళ్ళకుండా ఉంటే అసలు బాగోదు కదా. ఇంకోటి ఏంటంటే మా బావకు కూడా ఈరోజు హాలిడే ఉంది అని చెప్పేసి అలా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చాము మా పుట్టింటికి. ఐ హోప్ ఈ వీడియో మీకు చూడడానికి కానీ వినడానికి కానీ చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు అస్సలు బోర్ రాకుండా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా సరే ఇట్లా చెట్ల కిందికి అంటే వనభోజనాలకు ఎప్పుడైనా వచ్చారా? వస్తే కంపల్సరీ కామెంట్లో షేర్ చేసేయండి. ఇంకా ఫస్ట్ చెట్ల కిందికి రాగానే మేము చేసిన పూజ అన్నమాట. ఇది పూజ అంటే పూజ కాదు కానీ మేము గమ్లోన్నాం అనమాట. పాటివనంలోనే అంటే మా డాడీ అడ్డా దగ్గరనే మర్రి చెట్టు దగ్గర ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వనభోజనాలకి వస్తాము. అక్కడ ఈసారి కూడా మేమైతే వనభోజనాలకు అయితే వచ్చినాం అనమాట. ఫస్ట్ రాగానే మేము చేసే పని అన్ని వంట సామాన్లన్నీ దించుకున్న తర్వాత ఒక పుట్టనైతే సెలెక్ట్ చేసుకొని అక్కడైతే అంతా శుభ్రం చేసిన తర్వాత పసుపు కుంకుమలతో అక్కడైతే అలంకరించుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ అగరబత్తులు వెలిగించి అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటాము. మా కులదైవం మా ఇంటి ఆడపడుచు అయిన ఎల్లమ్మ తల్లికి అయితే మొక్కుకొని మా కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ దేవతనైతే కోరుకుంటాము. వనభోజనాలకు మేము తీసుకునే వంటకాల నుంచి కూడా అమ్మవారికి అయితే కొంచెం అయితే నైవేద్యంగా అయితే మేము అక్కడ పెడతాము. ఇంకా ఫస్ట్ అమ్మవారికి పెట్టిన తర్వాతనే మేమైతే వనభోజనాలు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ పుట్ట పూజ అయిపోగానే మేము కూడా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మేము కూడా వనభోజనాలు అయితే స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ 12:30, 1 అలా అవుతుందన్నమాట. అసలు యాక్చువల్గా వనభోజనాలు అంటే వనం కిందనే మనం వంట చేసుకొని అక్కడే కూర్చొని తినాలి. కానీ మాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల మేమైతే ఇంటి దగ్గరనే కుక్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి వనం కింద భోజనాలు అయితే చేస్తున్నాము. ఇంకా ఈరోజు మా బావకు లీవ్ దొరకడం నిజంగానే నా అదృష్టం. ఇంకా వెళ్దామనగానే ఆయన కూడా సరే వెళ్దామనగానే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరం కలిసి ఒక రోజు అలా టైం స్పెండ్ చేసాం కదా, చాలా బాగా అనిపించింది. అప్పుడు ఎప్పుడు అంటే మా తాత ఉన్నప్పుడు ఒక 5 years బ్యాక్ అనుకుంటాం మేము చెట్ల కిందికి వనభోజనాలకు వచ్చినాం, నా పెళ్ళి కాకముందుకు. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ మేము వనభోజనాలకైతే చెట్ల కిందికి అయితే అస్సలు వెళ్ళలేదు. మాకు మంచిగా అనిపించలే అనమాట. మా తాత లేడు కదా, మాకు వెళ్ళబుద్ధి అస్సలు కాలేదు. నెక్స్ట్ 5 years తర్వాత మా కన్నయ్య పుట్టిన తర్వాత మా డాడీకి అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వనభోజనాలకు వెళ్దామని చెప్పేసి మమ్మల్ని అందరినీ పిలిచి మేమైతే ఇట్లా వనభోజనాలకు అయితే వెళ్ళినాము. ఇంతకీ మా భోజనాల స్పెషల్స్ ఏంటో మీకు చెప్పలేదు కదా. తెలంగాణ స్పెషల్ బగారా రైస్, చికెన్ ఫ్రై, ఇంకా మటన్ గ్రేవీ కర్రీ, ఇంకా పిల్లల కోసం లివర్ ఫ్రై, అలాగే మా అమ్మమ్మ కోసం క్యారెట్ కర్రీ అనమాట. ఈరోజు సండే మా అమ్మమ్మ మల్లన్న దేవునికి మొక్కుకుంది, అసలు సండే తినదనమాట. ఇలా కూడా మా అమ్మమ్మ లెక్క మల్లన్న దేవునికి ఎవరైనా ఒక పొద్దు ఉంటారా? ఉంటే కామెంట్లో షేర్ చేసేయండి. ఇంకా అందరం కలిసి కట్టుగా పచ్చని వాతావరణంకి చల్లటి గాలిలో ఒక డే మొత్తం అలా ఎంజాయ్ చేసినాం అనమాట. తిన్న తర్వాత పిల్లలు అయితే మంచిగా డ్యాన్స్ చేశారు. నా పిల్లలతో పాటు నా చిన్ని బుజ్జి మర్దలు కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అనమాట. ఈరోజు నాకు తెలిసినంత వరకు అయితే హోలీ సెలబ్రేట్ చేసుకున్నాక చెట్ల కిందకి అయితే వెళ్తారు కదా, కానీ మా సైడ్ అయితే ఇట్లనే అనమాట. హోలీ అయిపోయినాక నెక్స్ట్ వీక్ ఎప్పుడు సండే వస్తే ఆ వీక్ అయితే చెట్ల కిందికి వనభోజనాలకు వెళ్తారని చెప్పేసి ఊర్లో అయితే డప్పు సాటింపేస్తారు. ప్రతి ఒక్కరైతే మ్యాక్సిమం అందరు 95% అయితే మా విలేజ్లో అంటే మా పుట్టింటి వాళ్ళ విలేజ్లో అయితే ప్రతి ఒక్కరు వనభోజనాలకు చెట్ల కిందికి అయితే వచ్చారు. ఇంకా ఈ చెట్ల కిందికి అంటే హోలీ రోజు కీడు నుంచి మంచి గెలిచింది అని అంటారు కదా, అందుకే కీడు వచ్చి మంచి జరిగింది, చెట్ల కిందికి వెళ్ళి వస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి అందరు అనుకుంటారు. కానీ ఇయర్లీ ఒకసారి చెట్ల కిందికి వెళ్ళి వనభోజనాలు కుటుంబం అంతా కలిసి కట్టుగా అలా పచ్చని వాతావరణంలో కూర్చొని భోజనం చేసి వస్తే చాలా మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. విలేజ్లలోనే ఇట్లాంటి ఆపర్చునిటీ ఉంటుంది, కానీ సిటీస్లలో అయితే ఇట్లాంటి పట్టింపులు ఆచారాలు అయితే ఏమి ఉండవు కదా. లంచ్ చేసిందే 12:30, 1 అలా లంచ్ చేసినాము. మా డాడీ ఒక 10-15 minutes కూర్చున్నాడు అంతే, తర్వాత తన డ్యూటీ ఎక్కిందనమాట. చెప్పినా కదా మేము గౌన్లోళ్ళమని. మా కుల వృత్తి తాడి చెట్టు ఎక్కి తాడి చెట్టు నుంచి కళ్ళు తీసి ఆ కళ్ళునే మేమైతే అమ్ముకొని జీవనోపాధి అయితే అదే అనమాట మాది. తాడి చెట్టు ఎక్కి తాడి కళ్ళు కొడవడం అంటే అసలు మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప కళ అని చెప్పేసి నా ఒపీనియన్. ఆల్మోస్ట్ ఒక 2-3 floors అంటూ ఉంటుంది ఒక్కొక్క తాడి చెట్టు.
ఇంకొంచెం పెద్దవిగా కూడా ఉంటాయి. అంతంత పెద్ద చెట్లను ఎక్కి అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ కుండల నుంచి తాటికల్లు తీసి వాటిని సేల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా ఒక్కొక్కసారి అయితే వర్షం పడినప్పుడు కూడా మా డాడీ ఎక్కి తాటికల్లు ఒడిచిన రోజులు కూడా ఉన్నాయి. అంత కష్టపడి తాటికల్లు ఒడిచిన తర్వాత వాటిని అమ్ముడు పోకుంటే ఎంత బాధ అవుతుందో ఆ బాధ ఓన్లీ గౌడన్నలకే తెలుస్తుంది. వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా గౌడ్స్ ఉంటే జై గౌడన్న, జై జై గౌడన్న అని కామెంట్ లో షేర్ చేసేయండి. మా డాడీ తాళ్ళు ఎక్కిన తర్వాత తాటి ముంజలు అయితే తెంపిస్తాడేమో తిందామని అనుకున్నాము. కానీ పండుదాలు ఒడిచిన తర్వాతనే తాటి ముంజలు తింటే హెల్త్ కూడా చాలా మంచిది అనేసరికి మేమైతే స్టాప్ అయిపోయినాము. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈవినింగ్ 5-5:30 అట్లా అవుతుంది. సన్సెట్ చూసుకుంటూ అలా అయితే ఇంటికి అయితే చేరిపోయాము. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అయితే ఇంకెంతో మందికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్. అలాగే మీరు ఎప్పుడైనా వనభోజనాలకు కానీ చెట్ల కిందికి కానీ ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే మీ ఫీలింగ్ ని కామెంట్ లో షేర్ చేసి. వనభోజనాలకు వెళ్ళగానే నేనైతే స్టార్టింగ్ అయితే లైవ్ పెట్టిన. ఆ లైవ్ అయితే మన ఛానల్లో ఉంది. ఫస్ట్ టైం అనమాట లైవ్ పెట్టడం. ఒక్కసారి మీరు అది కూడా చెక్ చేయండి. అట్లనే ప్రీవియస్ వీడియోలో కూడా కొంచెం చూడండి అబ్బా. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుంటా. ఇంకేదైనా కంటెంట్ అయితే మీకైతే ఐడియా ఉంటే నాకైతే కామెంట్ లో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే చూడడానికి బాగుంటుందో మీరే చెప్పి సపోర్ట్ చేయండి.